టు ప్రశాంతి న్యూస్. ఈ రోజు కాకినాడ జిల్లా కెల్లపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బస్సు ఆపడం జరిగింది. కాకినాడ నుండి పెద్దపాలెం వెళ్లే విద్యార్థులకి బస్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఉదయం 7:30 పెద్దపాలెంలో మొదలై కాకినాడ డిపో చేరుకోవాలి. సాయంత్రం పిఆర్ కాలేజ్ దగ్గర 5 గంటలకు పిఆర్ కాలేజ్ వద్ద బడి బస్సు మొదలై పెద్దపాలెం వరకు కొనసాగించాలి. ఈ బడి బస్సులో విద్యార్థులు మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఈ ధర్నాలో ప్రతిపాడు ఎస్ఎఫ్ఐ నాయకులు చవాకుల నరసింహమూర్తి మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో 40 కిలోమీటర్లు మాత్రమే పరిమితం ఉన్న ఈ బస్సు పాస్ ని విద్యార్థి ఎంత దూరమైతే ప్రయాణం చేస్తాడో బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిపాడులో ఉన్న ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చి బుధవారం కల్లా బడి బస్సు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఏర్పాటు చేయకపోతే విద్యార్థులందరూ ఏకమై త్వరలో ఇంకొకసారి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అక్కడున్న ఎస్ఎఫ్ఐ నాయకులు చవాకుల నరసింహమూర్తి చెప్పడం జరిగింది. ఆ రహదారిలో ప్రయాణించే విద్యార్థులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. పెద్దపాలెం నుంచి కాకినాడ 5 గంటలకి సాయంత్రం పొద్దున్న 7 గంటలకి పర్మిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కనుక మీరు 2 రోజుల్లో విద్యార్థులు కనుక ఏర్పాటు చేయలేదా, ఇదే రోడ్లో కాదు ఎక్కడైతే ఆపట్లేదు అన్ని రోడ్లలో కూడా విద్యార్థులు ఆందోళన చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది బస్ కన్నా చెయ్యాలి, లేకపోతే విద్యార్థులకి అనుకూలంగా బస్సులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కానీ కొనసాగించకపోతే మాత్రం అబద్ధాలు మామూలుగా ఉండదు. ఇక్కడ విద్యార్థులు అందరూ అడుగుతా ఉన్నా, మీరు ఇంటికి వెళ్ళే లోపు 8 అవుతుందా 9 అవుతుందా? రావాలి సందేశ్